గాక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ యోవేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైనదనియు దేశ నివాసులందరూ వణుకుదురు గాక. సియోను కొండ మీద బాకా ఊదుడి. సియోను కొండ మీద బాకా ఊదుడి. సియోను అంటే ఏదండి? యెరూషలేము. యెరూషలేముకి మారు పేరు సియోను. ఇప్పుడు సియోను కొండ మీద బాకా ఊదుడి అనే మాట బాకా దేనికి సాదృశ్యం అండి? ఈ మైక్ బాకా ఊదుడి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకోండి. ఎందుకు అని అంటే ఈ రానైన కీడు నుండి తప్పించుకోవడం కొరకు. అంత్యకాలం గురించిన సంగతులు దానియేలు గ్రంథంలో ఉన్నాయి, యోవేలు గ్రంథంలో ఉన్నవి, ప్రకటన గ్రంథంలో ఉన్నవి. దేవుడు తన భక్తుల ద్వారా తెలియచేసిన అనేకమైన సత్యాలు దైవ గ్రంథంలో దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచారు. కనుక బాగా ఊదబడుతుంది. మనం తర్వాత కూడా అధ్యాయం అంతట్లో ఇదే మాటలు వస్తాయి. స్టార్టింగ్ లో ఇది ప్రారంభించారు, తర్వాత ఇంకా రోజుకి మనం ఆలోచించేద్దాం. బాగా ఊదబడుతుంది. దేని గురించి బాగా ఊదబడుతుంది? ఇదిగో ఉగ్రత దినం వస్తుంది కనుక, రాబోయే దినాలు భయంకరమైనవి కనుక మీరు మారు మనసు పొందండి, రక్షించబడండి, దిద్దుకోండి, సరి చేసుకోండి, దేవుని రాజ్యానికి సిద్ధపాటు మీరు కావాలి అని అంటే దేవుని మాటలు వినాలి శ్రద్ధగా. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి, వాక్యంలోని సత్యాన్ని గ్రహించాలి, గమనించాలి. అందుకనే ఈ మాటలు రాస్తున్నాడు. నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము. హెచ్చరిక. ఇప్పుడు రాత్రి ఆవిడకి వచ్చిన దర్శనం ఏంటండి? హెచ్చరిక. మీరు అనుకుంటున్నారు నాకు కనబడకుండా ఎక్కడికో వెళ్తున్నామని. లేదా ఎవరికి? కస్తూరమ్మ గారు కనబడకుండా, ఆమె కనబడకుండా మీరు వెళ్ళొచ్చు, కానీ నాకు కనబడకుండా ఎక్కడికి వెళ్తారు? అందుకనే దావీదు మహారాజు అంటాడు, ఆకాశంలోకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. చిన్నప్పుడు మేము అనుకునేవాడు ఈ ఊరు కూడా వచ్చేసింది చందమామ అనుకునేవాడు. రాత్రులు మా అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు మా ఊర్లోనే ఉందనుకున్నాం, ఈ ఊరు కూడా వచ్చేసింది అని అంటే అన్ని ఊర్లో ఉండదమ్మా చందమామ అని ఊరప్పుడు. అప్పుడు తెలియదు, మనం ఎలా నడిచేస్తా ఉంటే మన వెనకాలే వచ్చినట్టు అనిపించేది. కనుక దేవుని యొక్క ప్రసన్నత లోకమంతా ఉంది. యెహోవా కను దృష్టి భూలోకమంతా సంచరిస్తుంది. ఆయన నిన్ను నన్ను మనందరినీ చూస్తున్నాడు. నువ్వు లేచుట, కూర్చుంటుట, పరుడుట, మాట్లాడుట అన్ని ఆయనకి తెలుసు. కనుక హెచ్చరిక నాదము. ఇక్కడ హెచ్చరిక ఏంటండి? రాబోయే ఉగ్రతల గురించి చెప్పే సంగతులనే హెచ్చరిక. పిల్లలకే మనం కొన్ని హెచ్చరికలు ఇస్తాం. పిల్లలకు పెళ్ళి అయిన తర్వాత కరెంట్ పంపించేటప్పుడు కొన్ని సంగతులు చెప్తాం. సంఘంలో కొన్ని హెచ్చరికలు, మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఇలా బాప్తిసం తీసుకుంటే పిల్లలకి కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉంటాం. కనుక ఇప్పుడు ఏంటి హెచ్చరిక ఇమ్మంటున్నాడు దేవుడు యోవేలు ద్వారా అంటే, రానే దినాలు ఉగ్రత దినాలు వస్తున్నాయి. ఆ దినాలకి మీరు సిద్ధపాటు కావాలి. కనుక ఆ దినము వచ్చుతున్నది. ఏ దినము? పరిశుద్ధ దేవుడు ఆయన యొక్క ప్రభావము ఎంత ఉగ్రంగా ఉంటుందో అది ఎంతవరకు చూపించాల. ఆయన ఎంతవరకు చూపించారు. ఇప్పటివరకు మనకి యేసుక్రీస్తు ప్రభు కరుణామయుడు, దయామయుడు, ప్రేమగల దేవుడు అదే మనకు తెలుసు. కానీ తీర్పు దినం అప్పుడు ఆ యొక్క కరుణా వాత్సల్యం లేవు. మనం తప్పు చేస్తే ఖచ్చితంగా మన పాపానికి శిక్ష అనుభవించే పరిస్థితులు. ఆ దినాల గురించి చెప్తున్నాను. ఆ దినాల గురించి మీరు ఆలోచన చేసుకోవాలి అని భక్తుడైన యోవేలు ద్వారా దేవుడి విషయాలని తెలియచేస్తాడు. ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును. ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును. అంధకారము, మహాంధకారం. అంధకారం అంటే ఏంటండి? చీకటి. మహాంధకారం అంటే గాఢ చీకటి. ఎందుకంటే ఇక ఏమీ కనబడదు. ఇప్పుడు బయట చీకట్లో కొంచెం ఏదన్నా నీడన్నా కనబడుతుంది. గాఢాంధకారం అయితే అసలు ఏమీ కనబడదు. అలాంటి గాఢాంధకారము, అలాంటి పరిస్థితులు రాలేనవి. వాటిని గురించి చెప్తాడు. మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును,
పడినట్లు అవి కనబడుచున్నవి. ఏంటి అవి? బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకుముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరములకు అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుతున్నది. ఇదంతా మీకు అర్థం కావాలి అంటే నేను ఈ 3వ వచనం 4వ వచనం చదువుతున్నాను చూడండి, మీరు కూడా గమనించండి బాగాను. భూమి అవి రాకమునకు భూమి ఏదేను వలవలే ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకున్నదేదియు విడువబడక భూమి ఎడారి వలె పాడేయను. వాటి రూపములు గుర్రముల రూపములు వంటివి, రౌతుల వలె పరిగెత్తి వచ్చును. రథముల ధ్వనిని చేయనట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయనట్లు, యుద్ధములకు సిద్ధమైన శూరులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరం మీద గంతులు వేయించున్నవి. ఇప్పుడు ప్రకటన గ్రంథం పెద్దాం రండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలోకి వస్తాం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాళ్ళ ఒక నక్షత్రమును చూచి తిని, అగాధ యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా, ఇదేనండి అగాధం అంటే ఏంటండి? గాఢాంధకారముతో కూడిన కొలిమి, ఇదే అగాధము. ఇప్పుడు ఈ అగాధాన్ని ఆయన తెరవగా దాని నుంచి ఏమొస్తాయండి చూద్దాం. పొగ అగాధముల నుండి లేచెను. ఆ అగాధం నుండి పొగ చేత సూర్యుడిని వాయుమండలంలో చీకటి కమ్మింది. గాఢాంధకారం అంటే ఏంటండి? మొత్తం అంతా చీకటి కమ్మింది. ఈ చీకటి ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. పొగలోంచి వచ్చినండి మిడతలు భూమి మీదకి వచ్చింది. ఈ మిడతలు దేవుడు ఎందుకు మీరు జాగ్రత్తగా మన యోగ గ్రంథాలు పెట్టుకోండి. దానికి దీనికి కనెక్షన్ ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా మీరు, ఇది ప్రకటన గ్రంథం కనుక కొంచెం బాగా జాగ్రత్తగా వినగలిగితేనే కానీ అర్థం కాదు. మనసు పెట్టి వినండి. నేను మళ్ళా ఈ మాట చదివి ఆ మాటకి వెళ్తాను. ఈ 3వ వచనం చదువుతాను. యోవేలు గ్రంథం 3వ వచనాన్ని. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది. అవి రాకమునకు భూమి ఏదైనా వలవలే ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకున్నదేది విడవబడక భూమి ఎడారి పాడాయను. ఇప్పుడు ఈ విడత వచ్చి ఏం చేసింది? ఇప్పుడు మనం చదువుతాం. ఎక్కడ ఈ యొక్క ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఆ మిడతల గురించిన సంగతి వివరణ 3వ వచనం చదువుతున్నాం చూడండి. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్లు వాటికి బలం ఇవ్వబడెను. మరియు నష్టలేదు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షణకైనను హాని కలుగ చేయబడని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. ఒక ముద్ర భూమి మీద ఎవరు ముద్ర కలిగి ఉన్నారో వాళ్ళు ముట్టుకోవద్దు. ఏంటి ఆ ముద్ర? ఒకసారి ఏస్కేల్ గ్రంథం తీయండి. ఏస్కేల్ గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం చదివి 6వ వచనం చదవండి. యెహోవా యెరూషలేమును దానిలో జరిగిన ఏ కృత్యమును చూసి మూలుగులు ఇచ్చుచు ప్రలాపించు వారుచున్న లలాటము గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించాడు. ఆగండి. ఇప్పుడు ఒక గుర్తు వేయమన్నాడు. ప్రలాపించుచున్న వారి నొసట మీద ఒక గుర్తు. ఎవరు కన్నీరు కాచి ప్రార్థిస్తున్నారో, ఎవరు యెరూషలేము కొరకు దుఃఖపడి ప్రార్థిస్తున్నారో, ఎవరు ఈ శ్రమల గురించి భారం కలిగించి ప్రార్థిస్తున్నారో వారి మీద ఒక గుర్తు వేయి. 6వ వచనం చదవమా. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గురుతు ఎవరికి ఉండేనో అది ఆ గురుతు ఎవరికి ఉండేనో వారిని ముట్టకూడదు. ఇప్పుడు మన పాటలకు వస్తానండి. ఆ గురుతు ఎది ప్రకటన గ్రంథాలకు వస్తాం. ఆ గురుతు ఎవరి మీద ఉండనో వారిని ముట్టకూడదు. ఇప్పుడు మెత్తగా దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు ఆ గురుతున్న వాళ్ళని మాత్రము ముట్టుకోవద్దు. మన వాక్యం పెడతాం మీకు బాగా అర్థం అవడానికి. 4వ వచనం. మళ్ళీ నొసలేదు దేవుని ముద్ర లేని మనుషులు అంటే గుర్తేదండి. నువ్వు
నువ్వు బాప్తిసం పొందుకున్నప్పుడు నీ నొసటి మీద ఒక సిలువ గుర్తేస్తారు, అదే గుర్తు. రావటం అంటే నొసటి, దాని మీద ఒక గుర్తు వేయమన్నాడు. ఇప్పుడు మనకి బాప్తిసం ఇచ్చినప్పుడు ఒక గుర్తు వేస్తారు. మనం కోవిడ్ అప్పుడు వేస్తే ఏం చెప్పారు, నూనె వేసి నూనెతోటి సిలుగుతే ఇదే టీకారం అన్నారు. అది గుర్తు. అది మనుషులకు కనబడదు. మనుషులు కనబడదంటే క్యారల్గా ఉంటుంది. మనుషులకు కనబడుతుంది. ఎవరికి కనబడుతుంది? ఈ మిడతలకు కనబడుతుంది, సమాన దూతకు కనబడుతుంది. అది రోగం కలిగేస్తే చీకటి శక్తులు కనబడతాయి. మన మీద ఏ గుర్తున్నదో, మనకు దేవుని గుర్తు కలిగిన వారంగా ఉన్నామా, లోక సంబంధమైన జీవితం కలిగిన వారంగా ఉన్నామా, మన మీద దేవుడు ఉంచిన గుర్తు అది మనకి క్షేమాన్ని ఇచ్చేదిగా ఉంటది. ఈ మిడతలకు దేవుడు చెప్పాడట, దేవుని ఎరగని వారి మీద, దేవునికి విరోధంగా ఉన్న వారి మీద, దేవునికి ఆయాస్కరంగా వారి పాపంలో చీకట్లో జీవిస్తున్న వారినే మీరు నశింపచేయండి. కానీ గుర్తున్న వాళ్ళ జోలికి మాత్రం మీరు వెళ్ళదు. ఆ గుర్తున్న వాళ్ళ పంటల జోలికి కూడా మీరు వెళ్ళదు. ఆ గుర్తున్న వాళ్ళ తోటల జోలికి కూడా మీరు గడ్డికైనా మీరు హాని చేయొద్దు. చదువుదాం ఆ వాక్యం వచ్చి కొంచెం కింద కొడతాం చూడండి. 5వ వచనం, ఏ వృక్షములకైనా హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను, మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. దేనికి అధికారం ఇవ్వదండి? చనిపోతే గొడవలేదు, అరుస్తులు అయిపోతుంది. కానీ చంపడానికి అధికారం ఇవ్వలేదంట. కానీ 5 నెలలు బాధ పెట్టడానికి అధికారం ఇచ్చాట. ఈ 5 నెలలు మరణాలు ఆఫ్ చేయబడతాయి. మరణం రాదు, కానీ ఈ శ్రమ అనుభవించాలి. మనం కిందకి ఇంకా కొంచెం చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎలాంటి బాధ అంటది? 6వ వచనం, వాటి వలన కలుగు బాధ తేలు మనుషులు పుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినంలో మనుషులు మార్గం వెతుకుతురు, కానీ అది వారికి దొరకనే దొరకదు. తేలు కుట్టినోడికి అర్థమవుతుందండి, తేలు కుట్టినప్పుడు బాధ ఎలా ఉంటుంది. నాకు అన్ని బాధ నేర్పించాడు దేవుడు, అది కూడా తెలుసు. అయిపోయి చాలా బాధ. అది తగ్గే వరకు ఆ బాధ భరించాల్సిందే. దానికి సరైన మందులు కూడా ఇప్పుడు వచ్చినప్పుడు అప్పుడే మందులే ఉండే కాదు, ఏదో రాసేవారు. కానీ అది తగ్గేది కదా మొత్తానికి. దాని పవర్ ఎంత చెప్తావా? ఇప్పుడు ఈ బాధ ఎలా ఉంటుందంట, ఒక 12 గంటలు, 10 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం. ఇది ఎంతకాలం ఉంటుందంట? 5 నెలలు ఉంటుందంట ఈ బాధ. ఇది పుట్టిన బాధ 5 నెలలు ఉంటే మనుషులు అనుకుంటారంటే బాధ భరించలేక సైలెంట్ మింగేద్దాం అనుకుంటారంట. ఈ కంసాలు పనిచేస్తారు ఈజీగా మరణం అనేసి. అదేం కాదంట. కొన్ని నిప్పుల్లో దూకేద్దామంటే నిప్పులే కాల్చమంట, నీళ్ళ దూకేస్తారంట నీళ్ళు తీసుకుని వాళ్ళు భయపడేస్తుందంట. చనిపోదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం ఆపు చేయబడేంటండి? మరణాలు ఆపు చేయబడ్డాయి. అంటే శ్రమ అనుభవించాలి కనుక మరణాలు ఆపు చేయబడి. ఎవరంటే శ్రమ అనుభవించేవారు? దాక్కోడకన్నా చూడండి, రాత్రి దర్శనాన్ని చూపించాడు. ఈ రోజు వాక్యం రాత్రి వాక్యం కంటిన్యూ చేయడానికి దేవుడు కనెక్షన్ ఇవ్వడానికి అమ్మాయికి ఆ దర్శనం ఉన్నది కనుక దాక్కోనికి వెళ్తున్నారంట. వీడు కూడా దాక్కోడానికి వెళ్తున్నారంట. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బాధ వెంటాడుతుందంట, మెడతలు వెంటాడుతున్నాయంట. ఈ మెడతలు కూర్చుని ఆ మెడతలు ఎలా ఉన్నాయి ఇంకా కొంచెం కింద చెప్తాను చూడండి. కొలిమిలో లేచిన ఈ భయంకరమైన ఈ మిడతలు వాటి రూపాల గురించి చెప్తున్నటువంటి 7వ వచనం, ఆ మిడతలు రూపములను యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రమును పోలి ఉన్నవి. మన పాటలు ఒకసారి యోవేలు గ్రంథం కొత్తరండి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము, వాటి రూపము గుర్రముల రూపము వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తుతున్నవి. తిరిగి కనెక్షన్ సరిపోయింది కదా. వాటి రూపము ఎలా ఉన్నాయంటండి? గుర్రముల వలె ఉన్నవి, అవి రౌతులు పరిగెడుతున్నాయి. ఇక్కడ మన వాక్యంలో చూద్దాం, మన ఈ ప్రకటన గ్రంథంలో చూద్దాం. మరియు మన 5వ వచనం చదవండి. యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములను పోలినవి, వాటి ఏమనేటండి? కిరీటం ఏంటండి అండి. వాటి రూపాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ చాలా బాధగాను భయంగాను చూసే వారికి అవి ఆ రోజుల్లో లేదా ఈ
ఈరోజు ఊహించుకునే మనకి కూడా ఎలాగా ఉంటుందో ఒకసారి గమనిస్తాం. వాటి గుర్రములను పోలినవి, బంగారం వలె మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. వాటి ముఖం ఎలా ఉందంటండి? ఒక్కసారి మిడతను మన మనసులో తెచ్చుకుందాం అంటే మిడత ముఖం మనకు తెలుసుకున్న మిడతలు. మిడతలు మనకి బైబిల్లో ఎక్కడ కనబడతాయండి? వెరీ గుడ్. ఐగుప్తు దేశంలో దేవుడు ఐగుప్తు దేశం మీదకి మిడతలు రమ్మనంట. ఆ మిడతలన్నీ వచ్చి ఏం చేసి మనం ఆడకుండా యజ్ఞంలో చూసాం కదండి, మొక్కల పురి తినేసి మిడతలు వచ్చి తినేసి, అలాగే అక్కడ వాళ్ళ పంట అంతా తినేసి దేవుని మాట మిడతలు పెట్టాయి, దేవుని మాట చేపలు పెట్టాయి, దేవుని మాట కాకులు విన్నాయి, దేవుని మాట సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి వింటుంది. ఎవరు వినాలేదండి? మానవుడే వినాలి. కనుక ఇక్కడ ఈ గుర్రములు పోలిన ఈ మిడతల్ని ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? అగాధములో వచ్చి, అవి అగాధంలో వచ్చిన తర్వాత కుట్టడం మొదలైంది. అవి ఎంత పరిగెడుతున్నాయి, ఎంత వేగంగా పరిగెడుతున్నాయి అంటే గుర్రముల వల్లే పరిగెడుతున్నాయి. వాటి తలల మీద కిరీటాలు ఉన్నాయి. తర్వాత వాటి ముఖము మనుష్య ముఖం వంటిది, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికున్నాను అండి. మన వెంట్రుకలు రాసండి అవి ఇలా విరబోసుకున్నాయి అంట. అది మనకు సార్ గురించి చూస్తే ఎంత భయం వేస్తుంది అదండి. ముఖమేమో మనిషి ముఖము, వెనక ఆకారం అంతానేమో మిడత శరీరం ఆకారం. అది పెద్ద పెద్ద ఎవరయ్యో దాని యొక్క తల వెంట్రుకున్నట్టుగా స్త్రీలుకున్నట్టుగా వెంట్రుకున్నాయి. దానికి ఇలా పెద్ద జొంకలాగా వెంట్రుకలు వేలాడుతూ ఉన్నాయి. ఇంకా చూద్దాం. వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండేను. సింహ కూరలు అంతా బయట ఉంటాయి కదండి. అంటే దాని కాటు మనం మీకు అంతకుముందు చెప్పాను. సింహము కాటు మనుషుల్ని కాటు వేసిందంటే సాతాను మనుషుల్ని ఎలాగో హతమారుస్తుందో, అంత్యకాలంలో ఎలాంటి భయంకరమైన శ్రమలు కలుగుతాయో భక్తుల ద్వారా దేవుడు ముందుగానే ఈ విషయాలన్నింటినీ రాయించి పెట్టాడు. ఏదో చదువుతున్నాం, ఏదో వింటున్నాం, ఏదో భక్తి చేస్తున్నాం, ఏదో వస్తున్నాం, ఏదో వెళ్తామంటే ఈ భక్తి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నీవు నేను కృపా దినాల్లో ఉన్నాము కనుక సరిపోయింది. ఒకవేళ కృప అంతరించి శ్రమ దినాలు కనుక ఆరంభమైతే ఇదే పరిస్థితి. ఎప్పుడు కొలిమిలోంచి విడకొస్తుందో తెలీదు. విడవబడ్డ బహుభయంకరము. ఇది ఏ దినాల గురించి చెప్తారండి? రాకడ దినాలు, ఉగ్రత దినాలు. దేవుడు ఈ దినాల్ని పంపిస్తానని తన భక్తుల ద్వారా ముందుగానే తెలియచేసి మనతో చెప్తున్న ఈ యొక్క మాటలను మనని భయపడాలని. ఎవరికి భయపడాలండి? మనుషులక, ఇరుగు పొరుగు వారిక, కులాలక, పిల్లలక, ధనాలు, లేకపోతే ఎవరెవరికో నువ్వు భయపడుతున్నావు. కానీ మనం భయపడాల్సింది ఎవరికండి? మనుషులకు భయపడి మనం ఎక్కడ దాక్కుంటే మనుషులు మనం ఏం చేయలేరు. అందుకనే నువ్వు మనుషులకు భయపడతావు కానీ దేవుడు మనుషులు చూడాలనుకున్నావు కానీ దేవుడు చూడలేదా? మనుషులు వింటలేదనుకున్నావు కానీ దేవుడు వింటలేదా? కనుక మనం దేవుడికి భయపడే వారంగా ఉండాలి అనే విషయాన్ని గమనిస్తాం. కనుక ఇక్కడ ఆ దినములలో మనుషులు మరణం వెతుకుదురు. ఏమండి? ఈ బాధ పడలేక మరణం వెతుకుతారు. కానీ మరణం అంటే ఏం చేస్తుందంటే దూరం అయిపోతుందంట. శ్రమ వస్తుందంట, మరణం దూరం అవుతుందంట. బాధ వస్తుందంట, మరణం దూరం అవుతుందంట. చనిపోతే బాగుండు అనుకుంటారు శ్రమ అనుభవించాక. నీవు నేను అనుకున్న తేలికే కాదు. ఇప్పుడైతే తేలికవచ్చు కానీ అప్పుడు మాత్రం తేలిక. ఎందుకంటే మరణాలు ఆఫ్ చేయబడతాయి. దాని గురించి ఇంకా 2 మాటలు చూద్దాం. 8వ వచనం. స్త్రీలతల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను. ఇనుప మైమలు వంటి మైమలు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధములకు పొరివెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలు కొట్టును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేటుకు వాటికి అధికారం ఇవ్వబడెను. ఇప్పుడు మన పాటలో రండి. వాటి రూపము మనం ఎక్కడ చదువుకోండి. 4వ వచనం. మొదటి అధ్యాయం యోబేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. వాటి రూపము గుర్రముల రూపం వంటివి, రౌతుల వలె పరిగెత్తు వచ్చెను. రథముల ధ్వని చేయనట్లు కొయ్యకాల
ధ్వని చేయనట్లు, యుద్ధములకు సిద్ధమైన శూరులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరం మీద గంతులు వేయించినవి. ఇవే మాటలు మనం చదువుకున్నాం కదండి ఇక్కడ. ఇవే మాటలు మనం చదువుకున్నవి. అవి శ్రమకాలంలో జరిగే ఈ భయంకరమైన బాధలు చూడండి. అందుకే విడవబడ్డ బహుఘోరం. విడవబడిన వారి జీవితంలో సంఘము ఎత్తబడిన తర్వాత ఈ శ్రమలండి. సంఘం ఎత్తబడే అనుభవంలో జీవ పునరుద్ధానం అనుకుంటే ధన్యుడు. సంఘం ఎత్తబడిన తర్వాత రక్షించబడిన వాళ్ళకి శ్రమ లేదండి. ఎందుకంటే మనం ఎత్తబడిపోతాం. ఎత్తబడిపోయి మనం ఎక్కడ ఉంటామండి? మనం మధ్య ఆకాశంలో ఉంటాం. మనం 7 నిద్ర ఉంటాం. ఇక్కడ 7 మహాశ్రమం. ఆ శ్రమలో జరిగే సంగతులు ఇవన్నీ అండి. కనుక విడవబడే పరిస్థితి మనకు రాకుండా మనం సిద్ధపాటు కలిగిన, దిద్దుబాటు కలిగిన దేవుని కొరకు బాగా బోధపడుతుంది. ఏ బాగా బోధపడుతుందండి? ఇదిగో సియోనులో హెచ్చరిక బాక. ఏ బాక అండి? హెచ్చరిక బాక అంటే మీరు మార్పు చెందండి, మీరు మారు మనసు పొందండి, మీరు దిద్దుకోండి, మీ పాపాలు విడిచిపెట్టండి. లేదా ఇలాంటి శ్రమలు మీకు రానున్నాయి, శ్రమకాలంలో ఇలాంటి పరిస్థితులు మీకు జరగలేదన్న సంగతి ముందుగానే దేవుడు తెలియజేస్తాడు. మనం ఒకవేళ ఇంకా వినని వారుగా దేవుని కొరకు భయపడిన వారుగా ఉంటే దేవుని యొక్క ఉగ్రత బహు సమీపంలో ఉన్నదని గమనిస్తాం. 6వ వచనం, వాటిని చూచి జనులు వేదన నందుచు అందరి ముఖములు తెల్లవారును. అందరి ముఖములు తెల్లవారును. తెల్లవారినట్టు ఏంటండి? పారిపోవడం. తెల్లవారినట్టంటే రక్తం అంతా పోతుంది, మనము లేదు, బాధ, ఏడుపు, రోదన, అంగార్పు. మనం ఈ చెట్టు గురించి ఉన్నాం కదండి. మొత్తం అంతా గడంతా తీసుకొస్తా చెట్టు ఎలా ఉంటుందండి? 3 వారిది తెల్లవారినట్లుగా ఉంటుంది. అలాగే ఇశ్రాయేలు జనాంగము లేదా లోకంలో పాపం చేసే వారి యొక్క జీవితము ముగింపులో ఇలాగ ఉంటుంది అనే సంగతిని దేవుడు తెలియజేస్తాడు. బలాకిలో పరిగెత్తినట్లు అవి పరిగెత్తుతున్నవి, శివులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుతున్నవి, ఇటువంటి తిరగకుండా అవన్నీ చక్కగా మెంటలు కట్టండి. మన బైబిల్లో చదువుతాం కదా, మెంటలకి రాజు లేకపోయినను అవన్నీ వంతులు తీరి సాగిపోవుడు అనే మాట. యోబు గారు ఒక సంగతి రాస్తాడు చూడండి. యోబు గ్రంథము 39వ అధ్యాయము 19-20 వచనం చూద్దాం. యోబు గ్రంథము. గుర్రములకు నీవు బలమిచ్చితివా? ఆ నూలు వెంట్రుకలు అంటే ఇప్పుడు దానికి ఏమని చెప్పుకున్నాడు మనం అండి? వెంట్రుకలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఆ నూలు వెంట్రుకలు అంటే చాలా వెంట్రుకలు చాలా అందంగా ఉన్నాయన్నమాట కదండి. ఆ నూలు వెంట్రుకలు జూలు నూలు కాదు జూలే జూలే ఓకే సారీ. నేను చెప్తాను ఒకసారి బాగా క్లియర్గా అర్థమవుతుంది. యోబు గ్రంథము 39వ అధ్యాయము 19వ వచనం. అందరు కలిసి చేద్దాం. ఇప్పుడు గుర్రము అనే దానికి ఇప్పుడు మనం వేటి గురించి చదువుకున్నామంటే అక్కడ మెట్టలు అది ఎలా పొలటే చదువుకున్నామండి, గుర్రముల వలె. అలాగే యోవేలు గ్రంథంలో కూడా అవి ఎలా ఉన్నాయని చెప్తాడండి, గుర్రముల వలె కదా. ఇక్కడ యోగు గారు కూడా దాన్ని చూస్తున్నాడు. జూలి వెంట్రులతో దాని మెడలు కప్పిదివా? మెడత వలె అది గంతులు వేయినట్లు చేయుదువా? దాని నాసికానంతర ధ్వని భీకరమును, మైదానంలో అది కాళ్ళు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు దాన్ని వెక్కిరించి భీతి నొందకుండా ఖడ్గము చూసి వెనుకకు తిరుగు. అంటే ఈ యొక్క శ్రమలను కలుగు చేసే ఆ యొక్క మిడతలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయనుకున్నారండి? దేనికండి? శ్రమ కలిగించడానికి మానవుడికి పంపించిన ఆత్మను. దేవుడు దురాత్మలను కూడా మనుషులకు పంపిస్తాడు. శ్రమ కలిగించే దూతల్ని దేవుడు పంపిస్తాడు.
మనం ప్రాణగ్రంథం కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే దేవుడు విడిచిపెడతాడు కుంటలు. శ్రమ కలిగించడానికి మనుషులకి ఎలాంటి శ్రమ రాబోతుందో ముందుగానే తెలియచేశారు కనుక ఆ తెలియచేసిన సంగతులను ఆయన నెరవేర్చడానికి వాటిని ఆ రూపంలో మనిషి దగ్గర పంపిస్తున్నాడు. ఇప్పుడు మనిషి ముఖం ఉన్నది, చూడు ఉన్నది, అది గుర్రలేక ఉన్నది, అది గంతులు వేస్తూ పరిగెడుతుంది, అది మానవుడిని బాధ పెడుతుంది. ఎవరిని ఇది గుర్తుంచుకోండి, ఇవన్నీ గుర్తుంటుందో ఏది గుర్తుంచుకోవాలండి? లలాట మీద గుర్తు లేని వారిని మాత్రమే. అండి దేవుని మనం ఏదో బాప్తిజం పొందుకున్నాం, గుర్తు వేసుకున్నాం, స్నానం చేసి రేచడం చెరిగిపోయింది అనుకున్నారేమో. ఆ గుర్తు దేవుడు వేస్తే అది ఎన్నటికీ చెరిగిపోయేది కాదు. అది మనలో స్థిరంగా ఉండాలంటే మనము దేవుడిలో ఉండాలి, దేవుడు మనలో ఉండాలి. మన భక్తి స్థిరంగా ఉన్నది, మన విశ్వాసం స్థిరంగా ఉన్నదా, మనం దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తున్నామా, మన అనుభవం ఏంటి? మనము ఈ లోక సంబంధమైన భక్త, పర సంబంధమైన భక్త, తాత్కాలికమైన భక్త, స్థిరమైన భక్త, అవసరత భక్త, ఆత్మీయ భక్త, ఏ భక్తి మనం కలిగి ఉన్నాం ఆ భక్తిని బట్టి మన గుర్తు ఎదురుగున్న సాతానికి కనబడుతుంది, దేవుడికి కనబడుతుంది. దేవుడు పంపించిన ఆ బిడ్డకి కనబడుతుంది. దేవుడు నా బిడ్డలు ఎవరిని నువ్వు పుట్టద్దు, నేను ఒక గుర్తు వేస్తున్నాను, వేసుకెళ్ళినందరూ గుర్తు వేయమని చెప్పాడు. ఆ గుర్తును మనందరం వేయించుకున్నాం. మన గుర్తు చిరిగిపోకుండా చెదిరిపోకుండా ఉండాలంటే మన విశ్వాసం మనం ఎలా ఉండాలన్నమాటండి? స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, కథల వారంగా ఉండాలి. ఒక వాక్యం చెప్పిన వాక్యం విశ్వాసం ఉంది. 8-9 వచ్చిన చదువుకుందాం. ఒక దాని మీద ఒకటి త్రొక్కులాడుక అవన్నీ చక్కగా పోవచ్చున్నవి, ఆయుధముల మీద పట్టను త్రోవ విలువవు, పట్నములో నకముఖాలు పరిగెత్తుచున్నవి, గోడల మీదకి ఎక్కి ఇందులోనికి చొరబడుచున్నవి, దొంగలు వచ్చినట్లు కిటికీలో కూడా చొరబడుచున్నవి, వాటి భయము చేత భూమి కనిపించుచున్నది, ఆకాశము తత్తరిల్లుచున్నది. రేపొద్దున ఆలోచన చేద్దాం. ఇక్కడ ఈ వాక్యంతో నేను ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను. దీనిలో మనం ఒకే ఒక్క వాక్యం జ్ఞాపించుకుందాం. ఏదండి? ఈ మిడత మనల్ని కొట్టకుండా ఉండాలి అని అంటే మనం ఏం కనబడాలండి? దేవుని ముద్ర కలిగి ఉండాలి. దేవుని ముద్ర కలిగిన వారిని ఎవ్వరు ఏమీ చేయలేదు. ఒకవేళ తాత్కాలికమైన శ్రమ ఇప్పుడు ఉండొచ్చు, ఇలాంటి శ్రమలో మనం ఉన్నాం. ఎందుకంటే మనం అర్థపడిపోతాం కనుక, విడవబడే వారికే ఈ శ్రమ కనుక ఒకవేళ విడవబడితే ఇలాంటి శ్రమను ఎదుర్కోవాలన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని భయం కలిగి భక్తి చేసి ఆ భక్తి యథార్థంగా నీతియుక్తంగా దేవుడికి అంగీకారంగా దీవెనకరంగా ఉండడానికి దేవుడి తన కృపా సహాయం మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాబోయే దినాల్లో, రాకడ దినాల్లో, ఉగ్రత దినాల్లో, కాలంతకాలము కమ్మిన దినాల్లో అగాధం నుంచి వచ్చిన మిడతల రూపాలు ఎలా ఉంటాయో, అవి ఎలా పరిగెత్తాయో, అవి ఎలాగూ కుడతాయో, అవి కుడితే ఎలాంటి భయంకరమైన బాధ ఉంటుందో, ఆ బాధ 5 నెలలు ఎలాగో భరించలేక ప్రాణాల కొరకు పరుగులెడితే ప్రాణము ఎలాగో దూరం అయిపోతుందో, ఎన్నో విషయాలు ఈ వాక్యం నుంచి రాత్రి మీరు నాతో మాతో మాట్లాడారు. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు 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 నాయన. అలాంటి భయంకరమైన దినాల్లో మేము విడవబడకుండా ఉండడానికి, మేము ఎత్తబడే గుంపులో ఉండడానికి సిద్ధపాటు దిద్దుబాటు మాత్రమే దయచేయండి. రాత్రి మీరు చూపించిన దర్శనాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ప్రభువా యేసు, మేము నీ కొరకు ప్రయాసపడే వారంగా ఉండటకు సహాయం చేయండి. మనుషుల సంగతులను ఆలోచించే వారంగా కాక దేవుని సంగతులను ఆలోచించే వారంగా ఉంటే, మనుషులకు భయపడే వారంగా కాక దేవునికి భయపడే వారంగా ఉంటే మా జీవితాలు ఎలా ఉంటాయో ఈ వాక్యం నుంచి మీరు మాట్లాడుతున్నారు. దర్శనం ద్వారా మీరు మాట్లాడుతున్నారు, స్వరం ద్వారా మీరు మాట్లాడుతున్నారు. మీరు మనుషులకి కనబడకపోవచ్చు,
సేవకులకి కనబడకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి మీరు కనబడకుండా ఉండలేరు. ఆశీర్వాదం ఎక్కడి నుంచి? నా యొద్ద నుంచే కదా రావాలి. నేను ఆశీర్వదిస్తేనే కదా మీరు ఆశీర్వదించబడేది అని ప్రభువా మీరు మాట్లాడిన మీ మాటను బట్టి నీకు వందనాలు. ప్రభువా నీకు ఆయాసకరమైన జీవితాలు మానవుంటే వాటి నుండి మమ్మల్ని విడిపించి శాశ్వతమైన నీ రాజ్యానికి స్థిరభక్తి కలిగి నీ కొరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని కూడిన బిడ్డలందరినీ కృపాస్తానికి అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతులాడి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.